ఇతను తన గర్ల్ ఫ్రెండ్ తనని నిజాయితీగా లవ్ చేస్తుందా అని చెక్ చేయడానికి ఆమె షూకి ఒక జీపీఎస్ ట్రాకర్ ని పెడతాడు. ఆమె వెళ్ళగానే ఇతను తన ఫోన్ ఆన్ చేసి ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు. కొంచెం ముందుకి వెళ్ళగానే ఇతను కింద పడిపోతాడు. దాంతో సౌండ్ రావడంతో ఈమె వెనక్కి తిరిగి చూస్తే అప్పటికే ఇతను చెట్టు వెనక దాక్కుంటాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి డైరెక్ట్ గా ఒక పార్కుకి వెళ్లి వేరే అబ్బాయిని కలుస్తుంది. ఇది చూసిన ఈ అబ్బాయికి పిచ్చ కోపం వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళబోతుంటే కిందే కూర్చొని ఉన్న ఒక అమ్మాయి ఇతని కాలు పట్టుకుని ఆపుతుంది. దాంతో ఇతను కోపంతో అమ్మాయిని అరుస్తాడు. దానికి అమ్మాయి అక్కడున్నది నా బాయ్ ఫ్రెండే, అతను కూడా నన్ను మోసం చేస్తున్నాడు, అందుకే నేను అతని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాను అని అంటుంది. దాంతో వీళ్ళిద్దరూ సేమ్ బాధలో ఉన్నారు అని అర్థం చేసుకుని వాళ్ళిద్దరిని ఎలాగైనా బుద్ధి చెప్పాలని వీళ్ళిద్దరూ ప్లాన్ వేస్తారు. అమ్మాయి కొంతసేపు పక్కకి వెళ్ళగానే ఇతను వెళ్లి ఆ అబ్బాయి పక్కన కూర్చుంటాడు. అతను ఇక్కడికి ఎందుకు వచ్చావు, నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అని అంటాడు. అప్పుడే ఇతనికి తన పాత గర్ల్ ఫ్రెండ్ అక్కడే నిలబడి ఉండడం చూసి దాక్కుంటూ ఉంటాడు. దాంతో ఇతను వెళ్లి అక్కడున్న డస్ట్బిన్ లో దాక్కో అంటాడు. దాంతో అతను వెళ్లి డస్ట్బిన్ లో దాక్కుంటాడు. ఆ తరువాత ఈ అమ్మాయి దగ్గరికి ఇంకో అమ్మాయి వెళ్లి ఉంటే ఆమె కూడా ఈమెనే అరుస్తుంది. తన పాత బాయ్ ఫ్రెండ్ ని చూసేసి ఈమె నన్ను ఎక్కడైనా దాచేయవా ప్లీజ్ అని చెప్పడంతో అమ్మాయి నువ్వు వెళ్లి ఆ డస్ట్బిన్ లో దాక్కు అనగానే ఆమె కూడా డస్ట్బిన్ లోకి వెళ్లిపోతుంది. అప్పుడే వీళ్ళిద్దరూ డస్ట్బిన్ బయట నిలబడి వాళ్ళిద్దరిని పట్టేసుకుంటారు. వాళ్ళిద్దరూ ఏమీ చేయలేక నవ్వుతూ ఉండిపోతారు. కానీ వీళ్ళు వాళ్ళిద్దరిని ఆ డస్ట్బిన్ లోనే పెట్టేసి లాక్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. వీళ్ళు చేసింది కరెక్టేనా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.